హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు రెస్టారెంట్లోనే కాకుండా ఈసారి అయితే ఇంట్లోనే ట్రై చేశాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అదేంటో తెలియదండి, నాకు నార్మల్ డేస్లో తినే కంటే ఈ బిర్యానీ రోజు మాత్రం నేను చాలా అంటే చాలా ఎక్కువ తింటాను. అదేంటో నాకు కూడా తెలియదు, నాకు అంత ఇష్టం బిర్యానీ అంటే. టేస్ట్ అయితే మాత్రం సూపర్గా వచ్చింది. సో ఇక లేట్ చేయకుండా బిర్యానీ కోసం అయితే ముందుగా అన్ని స్పైసెస్ అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాము. దానికోసం అని చెప్పి చికెన్ ఒక 750 గ్రామ్స్ అయితే తీసుకున్నామండి. మేము కొంచెం పీసెస్ ఎక్కువగా తీసుకున్నాము తినడానికని. దాంట్లోకే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టినటువంటి కొంచెం పుదీనా, కొంచెం అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాము. అలాగే ముందుగా తీసి పెట్టుకున్నటువంటి స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే. దానికోసం అని బిర్యానీ మసాలా పౌడర్ని, అలానే చికెన్ మసాలా, అలానే గరం మసాలాని, కొంచెం ధనియాల పొడిని, అలానే లాస్ట్గా క్యూమిన్ పౌడర్ అంటే జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాము. దాంతోపాటుగానే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారంని కూడా అయితే యాడ్ చేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగినట్టు చూసుకొని యాడ్ చేసుకోండి. సో కారం యాడ్ చేసిన తర్వాత అయితే మేము ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. మీరు టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకొని అయితే బాగా కలుపుకున్నాము. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే చికెన్ ముక్కలకి అనేది మనం వేసుకున్నటువంటి స్పైసెస్ అంతా దానికి బాగా పట్టేస్తుంది. అందుకని అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకే కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ముక్కకు అనేది బాగా పడుతుంది, జ్యూసీగా ఉంటుంది తర్వాత. సో అందుకోసం అయితే బాగా కలుపుకోవాలి. మేము కలుపుకొని అయితే కొంచెం సేపు అక్కడ పక్కన పెట్టేసుకున్నాము. లాస్ట్గా అయితే దాంట్లోకే కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఒక హాఫ్ లెమన్ దాకా అయితే మేము యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ లెమన్ అనేది కూడా బాగా పడుతుంది పీసెస్కి. అలా కలుపుకోవడం వల్ల కలుపుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టాలి. అప్పుడే మనం మ్యారినేట్ చేసింది చికెన్కి పడుతుంది. రైస్ని ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగా వాటర్లో కొంచెం ఆయిల్, సాల్ట్, అలానే బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకున్నాము. దాంట్లోకి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క మొగ్గలు, అలానే ఇలాచి, సో కొంచెం షాజీరా, మిరియాలు అలాంటి అన్నీ వేసుకొనేసి దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా 1 గ్లాస్ వరకు అయితే మేము యాడ్ చేసుకున్నాము. మేమిద్దరమే కాబట్టి మాకు 1 గ్లాస్ అయితే సరిపోతుంది. సో అందుకని మేము 1 గ్లాస్ అయితే తీసుకున్నాము. సో మొత్తం రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం ఒక 70% వరకు అయితే రైస్ ఉడికితే సరిపోతుంది. తర్వాత ఎలాగో మనం దమ్ చేసేటప్పుడు ఉడుకుతుంది కాబట్టి సో చూపిస్తున్నట్లుగా అలా ఉడికితే సరిపోతుంది. అందులోకి ముందుగా అయితే మనం కొంచెం రైస్ వాటర్ని అయితే తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. గంజి అనేది అది తీసుకొని అయితే పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. పీసెస్ కొంచెం సాఫ్ట్ అవుతాయి అలా చేయడం వల్ల. ఏంటంటే అలా అయిపోయిన తర్వాత అయితే రైస్ని కూడా తీసుకొని మొత్తం మనమైతే చికెన్ పీసెస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకుంటూ ఉండాలి. ఒకే చోట వేసామంటే సరిగా కుక్ అవ్వదండి, మెత్తగా అయిపోతుంది. సో అందుకని అయితే తీసుకునేటప్పుడు ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అలా వేసుకొని ఫైనల్గా అయితే ఒకసారి అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే దాంట్లోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని, అలానే మనం కొంచెం తరిగి పెట్టుకున్నటువంటి పుదీనాని, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ రెండింటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే లాస్ట్గా కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా గీని కూడా యాడ్ చేసుకోవాలి.
గీని యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ని నేను ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసి బరువు కోసమని నేను ప్యాన్ పెట్టానండి. తర్వాత ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంచాలి. 30 మినిట్స్ తర్వాత అయితే ఇలా మూత తీసి చూస్తే మన టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంతే, చూశారు కదండి ఎంత బాగా వచ్చేసిందో. అందుకు మీకోసం అని చెప్పి అయితే నేను వేడిగానే తీసి చూపిస్తున్నాను. మీరైతే ఒక 15 మినిట్స్ అట్లాగే వదిలేసి చల్లారిన తర్వాత అయితే తీసుకొని సర్వ్ చేసుకోండి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. నేనైతే దాంట్లోకి ఆనియన్ని లెమన్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఆ రెండుటి కాంబినేషన్ అయితే బిర్యానీలోకి చాలా బాగుంటుంది. చూశారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.